శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, భరించలేని కష్టాల్లో ఉన్నవారు రేపు ఆదివారం రోజు రాత్రి అన్నం తిని పడుకునే ముందు కొంచెం ఉప్పును ఆ ప్రదేశంలో పెట్టి పడుకుంటే చాలు. తెల్లవారేసరికి మీ జీవితమే మారిపోతుంది. మీ కష్టాలన్నీ పోతాయి. ధనం వద్దన్నా వస్తుంది. ఉప్పు అందరి ఇళ్లలో ఉంటుంది కదా. ఆ ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేశారంటే చాలు, ఎలాంటి దరిద్రమైనా పోతుంది. చెప్పుకోలేని కష్టాలతో సతమతమైపోయేవారు అందరూ కూడా ఈ గల్లుపుతో ఈ పరిహారం చేసి చూడండి. చక్కటి ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. అంతటి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఉప్పు అనేది చాలా శక్తివంతమైన పదార్థం. లక్ష్మీదేవికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం. సాధారణంగా అందరిళ్లలో కూడా ఉప్పు ఉండడం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు, ఉప్పుతో అన్ని రకాల పరిహారాలు కూడా చేయడం వల్ల చెడు ప్రభావాలన్నీ కూడా పోతాయి. వాస్తు దోషాలన్నీ కూడా దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. అయితే ఉప్పును పర్యావరణ శక్తికి కూడా వాడుతూ ఉంటారు. అయితే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది. అదే సముద్రం నుంచి ఉప్పు కూడా పుట్టింది. అందుకే ఉప్పును లక్ష్మీదేవిని సోదరిగా భావిస్తారు పెద్దలు. ఇటువంటి ఉప్పుతో మనం ఆదివారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఆడవారు ఈ చిన్న పని చేస్తే చాలు, తెల్లవారేసరికి మీ జీవితమే మారిపోతుందని పండితులు మన శాస్త్రాల్లో వివరంగా చెప్తున్నారు. మరి ఆదివారం రోజు రాత్రి సమయంలో ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. భరించలేని కష్టాలు ఉంటాయి. ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. చెప్పుకుంటే నలుగురు నవ్వుకుంటారు అని భావించేవారు ఈ సమస్యల గురించి ఎప్పటికీ కూడా షేర్ చేసుకోలేరు. ఇలా భరించలేని సమస్యలు, కష్టాలు ఉన్నాయని బాధపడేవారు, బాధలు ఉన్నాయని చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయని దిగులు పడేవారు ఆదివారం రోజు రాత్రి చక్కగా స్నానం చేసేసి అన్నం తినేసిన తర్వాత కొద్దిగా గల్లుప్పుడు తీసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఒక గుప్పెడంత ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఉప్పు తీసుకొని దానిని 4 పేపర్ ముక్కల్లో వేసి 4 పొట్లాలు కట్టండి. కట్టిన తర్వాత ఆ పొట్లాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు పడుకునే రూమ్లో 4 మూలల్లో పెట్టండి. పెట్టేసిన తర్వాత మీరు పడుకోండి. ఇలా వారం విడిచి వారం చేయాలి. అంటే ఆదివారం ఈ పరిహారం చేస్తే నెక్స్ట్ ఆదివారం గ్యాప్ ఇచ్చి ఆపై వచ్చే ఆదివారం మళ్ళీ ఈ పరిహారం చేయాలి. ఇలా మొత్తం 6 ఆదివారాలు ఈ పరిహారం చేయాలి. ఇలా రాత్రిపూట ఉప్పును పొట్లాలు కట్టి గదిలో 4 వైపులు పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మీ జీవితమే మారిపోతుంది. మీకున్న కష్టాలు ఒక్క రాత్రిలోనే తీరిపోతాయని చెప్పలేము. కానీ ఈ పరిహారం చేస్తే మాత్రం నెమ్మదిగా మీకున్నటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారు. ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడిన అద్భుతమైన పరిహారం. ఇలా గదిలో 4 మూలల్లో పెట్టిన ఉప్పు పొట్లాలను ఏం చేయాలంటే మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత తీసేసి డ్రైనేజీలో పడివేయాలి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తొలగిపోతాయి. ఒక్కసారి చేసి చూడండి, మీరే ఫలితాలను అనుభవిస్తారు. కాబట్టి మీరు కూడా రేపు రాత్రి అన్నం తిని పడుకునే ముందు ఉప్పుతో ఇలా తేలికపాటి పరిహారం చేసి మీ కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.
ఓం శ్రీ వారాహిదేవి నమః.